గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్‌లో మనము సహజ సంఖ్యల గురించి తెలుసుకున్నాము. వాటి ఎగ్జాంపుల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మొదటి 10 సంఖ్యల మొత్తం ఎంత అనేది క్వెషను. ఇది జనరల్ మెథడ్ ఏందంటే 10 సంఖ్యలని మనం రాసుకున్న తర్వాత 10 సంఖ్యలు మొత్తం అంటే కూడాలి. కూడిన తర్వాత మనకెంతొచ్చింది? 55 వచ్చింది. అంటే 10 సంఖ్యలైతే ఓకే. ఒక 100, 1000, 1000 అయితే అప్పుడు ఎలా చేయాలి? అప్పుడు ఆ మెథడ్ యూజ్ చేస్తే మనకు పనికిరాదు. అప్పుడేం చేయాలా? క్విక్ మెథడ్ యూజ్ చేస్తాం. సో, మనకొక ఫార్ములా ఉంది. మొత్తం యొక్క ఫార్ములా ఏంటంటే n/n+1/2. ఇక్కడ n అంటే ఏంటంటే మనకు ఎన్ని సంఖ్యలు మొత్తం ఇక్కడ n అంటే ఏంటంటే మనము ఎన్ని సంఖ్యలు యొక్క మొత్తాన్ని కనుక్కోవాలనుకున్నామో అంత. సో, n=20 సంఖ్యలు, లేదంటే 30 సంఖ్యలు, లేదంటే 50 సంఖ్యలు, అంటే 100 సంఖ్యలు. సో, ఇక్కడ 10 సంఖ్యలు. సో, ఫార్ములా ఏంటి? n+n+1/2. సో, ఇక్కడ n వాల్యూ వచ్చి 10 ఇంటూ 10+1/2. సో, మనకు వాల్యూ ఎంత వస్తుంది? 55 వస్తుంది. సో, ఫైనల్‌గా మనకు చాలా సింపుల్‌గా ఈ యొక్క వాల్యూ వస్తుంది. అదేవిధంగా సారీ అండి, ప్రాబ్లమ్‌లో చిన్న మిస్టేక్ ఉంది. అదేంటంటే సరాసరి వాల్యూ వచ్చి 10, కానీ ఇక్కడ ఫార్ములా వచ్చి n+1/2. n+1/2 అంటే మనకు ఫార్ములా అక్కడ చేస్తే 11/2 వస్తుంది. ఇప్పటి వరకు మనకు సహజ సంఖ్యల గురించి, వాటి ఎగ్జాంపుల్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకు పూర్ణాంకాలు. సో, పూర్ణాంకాలు మనం డబ్ల్యూతో చూస్తాం. సో, డబ్ల్యూ అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో హోల్ నంబర్స్ అని. సో, దీని యొక్క డెఫినిషన్ చూసుకున్నట్లయితే సహజ సంఖ్యల సమితికి 0 చేర్చినట్లయితే అది పూర్ణాంకాల సమితి అవుతుంది. దీన్ని డబల్‌తో చూస్తాం. దీని యొక్క సమితి ఎలా ఉంటుంది? మనకు సహజ సంఖ్యల్లో 1, 2, 3, 4 ఉంటాయి. దీంట్లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, దీన్ని మనం ఏమంటామంటే పూర్ణ సంఖ్యల సమితి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చి పూర్ణ సంఖ్యలు. సో, అవి పూర్ణాంకాలు, ఇవి పూర్ణ సంఖ్యలు. సో, పూర్ణ సంఖ్యలు అంటే ఏంటంటే ఇంటిజర్స్. ఇక్కడ ఇంటిజర్స్‌ని మనం జెడ్‌తో చూపిస్తాం. సో, ఇక్కడ జెడ్‌తో ఎందుకు చూపిస్తాం? సో, అక్కడ హోల్ నంబర్స్ కదా! హోల్ నంబర్స్ అంటే డబల్‌తో చూపించాము. నేచురల్ నంబర్స్ అంటే ఎంతో చూపించాము. కానీ ఇక్కడ పూర్ణ సంఖ్యలు జెడ్‌తో చూస్తాం. సో, అందరికి డౌట్ వస్తుంది. సో, ఇక్కడ జెడ్ అంటే ఏంటంటే జర్మన్ పదం. సో, జహ్లెన్ అనే యొక్క పదం నుంచి మనకి ఇది ఉద్భవం. జహ్లెనెస్ అంటే జర్మనీలో ఏంటంటే నంబర్స్ అని అర్థం. సో, ఇక్కడ Z సో, ధనాత్మక సంఖ్యలు, అదేవిధంగా మనకు రుణాత్మక సంఖ్యలు 2 ఉంటాయన్నమాట. సో, ధనాత్మక సంఖ్యలు, రుణాత్మక సంఖ్యలు 0తో కలిపి ఒక సెట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే పూర్ణ సంఖ్యలని సూచిస్తామన్నమాట.